పార్లమెంట్ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటి నుంచే నిత్యం ప్రజల్లో ఉండేలా 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. యువత, మహిళా సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. తాజాగా ఒక్కో పార్లమెంట్ పరిధిలో 1000కి పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కు ప్లాన్ చేసింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతోంది కమలం పార్టీ. మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది బీజేపీ. ఇందులో భాగంగానే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అంటే పట్టణ, గ్రామ చౌరస్తాలు, సెంటర్లు, కూడళ్లలో కనీసం 50 నుంచి 200 మంది లోపు జనాన్ని సమీకరించి ప్రచారం చేయనున్నారు. స్టేట్ బీజేపీకి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా 9000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కు ప్లాన్ చేసింది పార్టీ అధినాయకత్వం. ఈ మీటింగ్లను పార్లమెంటు పరిధిలో ఉండే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 100 కార్నర్ మీటింగ్స్ నిర్వహించేలా స్టేట్ ఆఫీస్ లో నేతలు కసరత్తు చేస్తున్నారు. మొత్తం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కలిపి 1000 కార్నర్ మీటింగ్స్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ కార్నర్ మీటింగ్స్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ గత పాలనను ఓటర్లకు గుర్తు చేస్తామని అంటున్నారు బీజేపీ నేతలు. కార్నర్ మీటింగ్స్ బస్తీలలో, గ్రామాలలో పెట్టాలనేటువంటి లక్ష్యంగా ముందుకెళ్తాను. ఇంతకుముందు కూడా మేము సక్సెస్ఫుల్గా 9000 మీటింగ్లు పెట్టినటువంటి విషయం అందరికీ కూడా తెలిసే. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దీన్ని ఇంకా ఎక్కువ పెంచేసి ఇంకా విస్తృతంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అసెంబ్లీ వారిగా ఒక్కొక్క పార్లమెంట్లో సుమారుగా 1000 మీటింగ్లైనా పెట్టాలనేటువంటి ఆలోచనతోటి చిన్న చిన్న మీటింగ్లు ప్రజలకు నేరుగా దగ్గర అయ్యేటట్టుగా కార్యక్రమాలని, దాంట్లో ఇదే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా మేము ముందుకు తీసుకుపోతాం. గత నెల డిసెంబర్ 28న తెలంగాణ టూర్లో పార్టీ సీనియర్ నేత అమిత్ షా పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 20% ఓట్లలో 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది కమలం పార్టీ. రానున్న ఎంపీ ఎన్నికల్లో కనీసం 35% ఓట్లతో 10కి పైగా సీట్లు గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ పెట్టారు అమిత్ షా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము ఫోకస్ పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు. ఇంతకుముందుకు జరిగినటువంటి ఎన్నికలలో కూడా గణనీయమైనటువంటి ఓటు శాతం పెరిగింది. సో దానికి అనుగుణంగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా గణనీయమైనటువంటి స్థానాలు, అంటే డబుల్ డిజిట్స్, అంటే 10కి పైన స్థానాలు సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాను. మొత్తానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం 10 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కార్నర్ మీటింగ్లకు రెడీ అవుతున్నారు ముఖ్య నేతలు.